ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 19 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని మనం ఈరోజు చూద్దాము. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎదుగుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యములో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన మలాటి ప్రేమను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూస్తున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాప్రేమలో మీరు తెలుసుకోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు స్నానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఇందులో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అనే మాట మనం ఈరోజు ధ్యానం చేస్తాము. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తుకో. ఈ ప్రేమ ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఈ ప్రార్థన కూడా రక్షించబడిన వారికి సంబంధించినది. ఎన్ని మానవులకు విడుదలపబడినందున పోయిన వారము ఆయన మిమ్మల్ని తీర్చిన తీర్పు వలన నిరీక్షణ ఎక్కువలో అనే మాట చేశాం. ఇప్పుడు రెండవది, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎక్కువ. దీన్ని మనకి అర్థమయ్యేట్టుగా సింపుల్గా పరిశుద్ధులకు ఆయన క్రీస్తు యేసులో అనుగ్రహించిన స్వాస్థ్యం ఆయనకు దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తెలియాలి. ఆ ప్రార్థన చేసుకోవాలి. అంటే తండ్రి, నీ బిడ్డనైన మాకు నీ కుమారుడైన యేసు క్రీస్తుతో నువ్వు ఇచ్చిన స్వాస్థ్యము ఎంత మహిమ కలిగినదో, ఎంత గొప్ప ఐశ్వర్యము కలిగినదో మాకు తెలియాలి. ఈ ప్రార్థన ఎందుకు ఉపయోగపడుతుంది మనకి అంటే, ఇలాంటి ప్రార్థన చేస్తే రక్షణ పొందిన తరువాత మనము దేవుని వాక్యములో మరుచుకోవడానికి కష్టం వచ్చిన ఈ ప్రార్థన చేసినప్పుడు, అంటే నాకు క్రీస్తు యేసులో దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని, ఆ యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని పోల్చుకుంటే ఈ లోకంలో నాకేదన్నా కష్టం వచ్చిన అవి నేను ఈజీగా ఈ కష్టం వైపు ఆలోచించుకుంటాను. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మన లోకంలో దేవుడు నాకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం యొక్క గొప్పతనం, ఐశ్వర్యాన్ని, ఆ మహిమైశ్వర్యాన్ని నేను తెలుసుకుంటే ఈ శ్రమల్లో కూడా నేను క్రీస్తు యేసులో నిలుస్తూ ముందుకు నడవగలను. రక్షించబడిన ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం దేవుడు మనల్ని కుమార్తెలుగా చేర్చుకొని ఆ పరలోకంలో ఆయన మనకిస్తున్న స్వాస్థ్యాన్ని మనం లేఖనాల్లో వెతుక్కుంటాం. ఎందుకంటే ఆ స్వాస్థ్యం గురించి ఈ ఒక్క చోటే రాయబడకపోవచ్చు. అందుకొని అన్ని చోట్ల కొత్త నిబంధనలో ఆయన అనుగ్రహించే ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏముందని భక్తులు తెలుసుకుంటే ఇక్కడ శోధతో పడడం. అది తెలుసుకోకపోతే ఆ ఉన్నతమైన బహుమతి కోసం ముందుకు వెళ్ళాలని ఆలోచన కూడా ఉండదు.
పౌల్ గారు మొన్న కూడా చూసాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పదం పొందవలని గురి యొక్కతే పరిగెత్తుచున్నానని అని చెప్తున్నాడు. ఆ బహుమానం ఏంటంటే క్రీస్తు యేసులో ఆయన అనుకుంటే స్వాస్థ్యం రేపు మనకుంటే ఆ ధన్యత మనకు తెలిస్తే గురిలో తప్పుకోం. గురి అంటే మనం క్రీస్తు యేసులో చివరి దాకా విశ్వాసాన్ని కొనసాగిస్తాం. అది తెలియకపోతే ఏం తప్ప ఈ కష్టాలు అనుకుంటూ విశ్వాసం బలహీనమైపోతుంది. లేఖనాల్లో నిదానంగా కొంతమందికి ఈరోజు మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం 11. మనలను ఆయనతో కూడా లేచి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఈ మాట క్రీస్తు యేసునందు దేవుడు మనలను ఆయనతో కూడా లేచి బాపుని తీసుకున్న మనమే పాప స్వభావానికి చనిపోయి పాపి పెట్టబడ్డాం. పరిశుభ్రమైన జీవితాన్ని జీవిస్తానికి మనం లేకపోతే సో క్రీస్తు యేసునందు దేవుడు ఏం చేశాడంటే పాప స్వభావాన్ని మనం పాప పెట్టబడి కొత్త స్వభావం మనకు ఇచ్చాడు. లేదు పరలోకమందు యేసు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు. ఇది ఆవిడ జరిగిపోయింది. ఈ మాట ధ్యానం చేస్తే రక్షణ పొందిన మనకి దేవుడు అనుగ్రహించిన ధన్యత మనకు తెలుస్తుంది. ఈ మాట పరలోకంలో మనకిచ్చిన దేవుడు గొప్ప ధన్యతకి ఉదాహరణ. ఈ వాక్ దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా మనం లేదు గొప్పమైన ఆత్మని జీవింపజేసి తన కుమారుడితో పాటు కూర్చుని పెడుతున్నాడు, పెట్టాడని. ఇది చాలా ఈ మాట మనం మెడిటేట్ చేస్తే ఇది ప్రార్థన చేసుకోకపోతే ఎప్పుడు గుర్తురాదు. చదువుకుంటాం కానీ మళ్ళీ మనం దాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న పాపం వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. మనం ఈ ప్రయాణంలో గురి వైపు వెళ్తున్నాం. ఆ బహుమానాన్ని పొందాలని, ఆ స్వాస్థ్యాన్ని పొందాలని, చివరిదాకా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే జయించు వారికి దొరుకుతుంది. జయించడం అంటే ఒకవేళ పడిపోయినా మళ్ళా లేచి పరిగెత్త, అంటే ఎక్కడన్నా పట్టిపోయే చాలా ఇబ్బందులు పడ్డామనుకో అక్కడే ఆగిపోయింది. లేచి మళ్ళా ఒప్పుకోండి, ఇక జాగ్రత్త పడిపోతుంది, ముందుకు వెళ్ళిపోవాలి. చూడండి జయిస్తాడు. ఆ జయిస్తానికి క్రీస్తు యేసులో దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధులలో ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క మహిమైస్తవం ఎన్నితో మనకి తెలుస్తూ ఉంటే మనకు ఎంకరేజింగ్గా ఉంది. సో మనము మళ్ళీ ఒక చోట రోమీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఒక చోట చూసుకుంటే 8వ అధ్యాయంలో 16, 17, 18 కూడా చూస్తే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్షి ఉంచుతున్నాడు. మనము పిల్లలమైతే వారసులకి ఆయన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఇన్హెరిటెన్స్ మనం వారసులు ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. పిల్లలకి ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళు పిల్లలు అవటాన్ని బట్టి ఆస్తిస్తారు కదా, అది వారు పనిచేసి సంపాదించుకునేది కాదు, నా ద్వారా నీకు. అలానే మనము దేవుని పిల్లలమైతే క్రీస్తు యేసు ద్వారా దేవుడు అనుభవించే స్వాస్థ్యానికి మనం వారసులు. కాకపోతే ఇక్కడ అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల
క్రీస్తు తోటి వారసులం అని. ఇది కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం. ఈ మాట చెప్తుంది అంటే ఆ వారసత్వానికి మనము తప్పిపోకుండా వారసులం అవటానికి క్రీస్తుతో పాటు మన శ్రమ పొందాలి. అప్పుడు అందుకని శ్రమ సమయంలో మనం పరిశుద్ధుల్లో ఆయన మనకు అనుగ్రహించిన స్వార్థం ఎంత గొప్పదో అని మనం తెలుసుకుంటే క్రీస్తుతో పాటు శ్రమ పొందడానికి రెడీగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తుతో పాటు శ్రమ నీతి కోసం పరిశుద్ధత కోసం అనుభవించాలనే రాను కూడా చాలా మంది లేదు. క్రీస్తు ఏమొస్తాయి అంటే అది జయిస్తేనే వస్తాయి, చివరి దాకానే జ్ఞానం లేదు. నువ్వు జయించగలవు, నేను జయిస్తాను అనే ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి పొందుతావు అంటే పరిశుద్ధులను దేవుడు తన కుమారుడిని క్రీస్తు ద్వారా అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎంతో గొప్పదని మనకు తెలియాలి. దానికోసం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు శ్రమ వచ్చిన తర్వాత వచ్చిన 18 రోమీయులకు 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని కొడుకు తెలుస్తున్నాను అన్నాడు. ఆయన ఎంకరేజింగ్ ఎలా వచ్చిందంటే దేవుడిని క్రీస్తు యేసు ద్వారా ఆయన స్వాస్థ్యంలో నాకు పాలు ఇచ్చాడు, వారసత్వం ఇచ్చాడు. ఆయన క్రీస్తు యేసుతో కూడా నన్ను లేపి మొత్తమైన నా యొక్క ఆత్మని నేను ఆయన అంగీకరించడం ద్వారా చనిపోయిన నా ఆత్మని పాపంలో ఉన్న నా బతుకుని లేపి పరలోకం నుండి ఆయనతో కూడా క్రీస్తు యేసుతో కూడా కూర్చోబెట్టాడు. అంటే తన కుమార్ని ఎలా చూస్తున్నాడో దేవుడు మనం కూడా అలా చూస్తున్నాడు. సో మనము క్రీస్తు యేసు ద్వారా దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యానికి వారసులమయ్యాం. దాన్ని పొందుకోవాలనంటే మనం చివరిదాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే చివరిదాకా ప్రార్థన చేయడం యేసు అని అది ఒకటి మాత్రమే కాదు. లైఫ్ వచ్చే శ్రమలో నీతిగా, సత్యములో, పరిశుద్ధతలో, న్యాయములో మనం జీవిస్తూ క్రీస్తు యేసును బట్టి సత్యం ఎల్లప్పుడూ చేస్తానికి సిద్ధపడి మనం ముందుకెళ్తూ ఈ ప్రయాణంలో శ్రమ వచ్చిన మనం పడిపోయిన సహాయం అని లేచి మనం ముందుకెళ్తాం. నేను నీతిలో నడుచుకుంటా, నాకు సహాయం చేయదు అని నీతి కోసం ప్రయాసపడతాం. ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. తండ్రి మన క్రీస్తులో నీవు నాకు అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం నాకు తెలియనట్టు అప్పుడు మనము శ్రమని ఆయుధంగా తీసుకోగలం. అపోస్తులు అలానే జీవించారు. మొదటి పేతురు 4వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఇది ఎప్పుడు చేయగలమంటే రాబో ఆ మహిమ ఎదుట మౌలు చెప్పినట్టుగా రోమిలకు రాసిన పత్రిక 8:18 ఇప్పటి శ్రమలు అసలు కంపేర్ చేసుకోలేదేమో, చాలా తక్కువ అంటున్నాడు. ఆ భావం విశ్వాసకి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు యేసులో దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు మనం ప్రార్థనలో మన హార్ట్కి ప్రత్యక్షత కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనము క్రీస్తు శరీరంలో శ్రమ పట్టాలి. కాబట్టి మనము కూడా శ్రమను ఆయుధంగా చేసుకుంటాం. లేకపోతే ఆ మనసే రాదు. మనం ఏమవుతామంటే క్రీస్తు యేసులో ఇక్కడ వాటి కోసమే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధతనే నీతి, దేవుడి లక్షణాలు, ఆయన స్వరూపంలో నేను ఎదగాలి అనే భావన కలదు. ఎప్పుడు కలుగుతుందంటే క్రీస్తు యేసులో దేవుడు నాకు ఇచ్చిన ఉన్నతమైన బహుమానం ఏంటి?
మాకెప్పుడు కూడా నా పాటికి అది తెలియజేయ తండ్రి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ హార్ట్ వస్తుంది. ఈయనే మొదటి పేరు 3:3-4 మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనను మరలా జన్మ చేశాడు. మనకు అక్కడ అనుగ్రహింపబడే స్వాస్థ్యం ఏంటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది అంటే శైలు గాలి అంటే ఇప్పుడు ఉండేదన్నమాట. అక్షయమైందంటే శైలు గాలి తరిగిపోయింది. నిర్మలమైందంటే పరిశుద్ధమైంది, నిర్మలమైన స్వాస్థ్యం అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వాస్థ్యం నిర్మలమైనది కాదు. ఈ లోకంలో భక్తిహీనులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. ఇక్కడ మీ ముందు పాపం కూడా కనిపిస్తూ ఉంటుంది. తప్పదు, నిర్మలమైన స్వాస్థ్యం అని. ఇక్కడైతే మన కొన్ని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితులు, మనం అబద్ధం చెప్పే వారిని చూస్తుంటాం, మోసగించే వారిని చూస్తుంటాం, ఎట్లా బట్టి అట్లా అన్యాయం చేసి బలవంతులు బలహీన చాలా రకాలుగా మనం చూస్తాం. ఇది నిర్మలమైంది కాదు. అక్కడ అలాంటి కాదు, పరిశుద్ధమైన స్వాస్థ్యం. దాంట్లో పాల్గొంటూ వారు పరిశుద్ధులే. వాడబారని అంటే ఎప్పుడు అదే విధంగా కాన్స్టెంట్ గా గ్లోరిఫైగా ఉంటుంది. ఎప్పుడైతే వాడిపోతాయి, మనం ఇల్లు కట్టుకున్నా ఒక సంవత్సరానికే మార్పు వచ్చేస్తుంది. మాకు ఈ బాడీ కూడా వయసు తగ్గిపోతుంది, గ్లోరీ తగ్గిపోతుంది. గ్లోరియస్ బాడీస్ వాడబారు. సో ఇదంతా కూడా క్రీస్తు యేసులో దేవుడు నాకు అనుగ్రహించిన స్వాస్థ్యము అని గట్టిగా పట్టుకుంటే మనం జీవిస్తాం. విశ్వాసం మనకి ప్రకటన గ్రంథం 21లో మొదటి కొన్ని వచనాలు చూస్తే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసింది. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయింది, సముద్రము నికను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త వరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని యొక్క నుండి దిగి వచ్చుగా చూచుతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. సో మనకి అనుగ్రహించబడే స్వాస్థ్యంలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా దొరుకుతుంది. క్రీస్తు యేసులో మనకి దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యంలో ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది ఈ వాక్యాలు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు మన పరిస్థితి ఏమంటే దేవుడు మన మధ్యలో ఉంది. సాతాను యొక్క ప్రభావం ఉంది. ఆయన వారితో కాపురములను, వారు ఆయన ప్రజలై ఉండదు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును దూర్చివేయు. మరణం ఉండదు, దుఃఖమైన ఏడుపు వేదనైన మనకు ఉండదు. మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మరణం ఉండదు, జీవం, దుఃఖము, రోగాలు. సో ఆ స్వాస్థ్యాన్ని నేను పొందడానికి రక్షణ పొందిన తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటాను. నేను జాగ్రత్త పడాలనంటే నేను ఏం ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధులు నాకు క్రీస్తు యేసు ద్వారా నీవు అనుగ్రహించిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎప్పుడు కూడా నాకు తెలియాలి. లేకపోతే ఆ దృష్టి లేకపోతే విశ్వాసం ఎలా ఉంటుందా? ఐదిక విషయాలు అనమవుతుంది. ముట్ల పొలంలో పడిన చెప్తున్నాగా, ఎందుకంటే నీకు కోసం కష్టపడితే చాలా ఇబ్బంది. మనకు చాలా లాజిక్స్ ఉంటాయి.
ఇంకా అందరూ అట్లా అనుకుంటే ఇదంతా ఎందుకుంది అంటే తనకి క్రీస్తు దేవుడు గారి గురించిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అసలు అర్థం కాదు. అర్థం అవుతుంది. వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే మరి నిరంతరం నా ఆత్మ ఎప్పుడు కూడా ప్రత్యక్షుడు నీవు క్రీస్తు నాకు అనుగ్రహించడం స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం యొక్క గొప్పతనం ఏంటో నాకు తెలియదు. అప్పుడు మనం జయించే వారంగా ఉంటాం. 7వ వచనం 21 ప్రకటన 21 జయించువారు వీటిని స్వతంత్రించుకొను. ఎవరు స్వతంత్రించుకుంటారు? జయించాలంటే ఎప్పుడు జయించే బలం వస్తుంది ఎందుకంటే పక్కన శ్రమలు తప్పదు. శ్రమలకు జయించు ఒక శ్రమే కాదు, శ్రమ లేని సమయంలో అంతా దేవుడు ఆశ్రదించిన సమయంలో కూడా అపచారులు జయించడానికి పక్కన పెట్టుకోవాలి. శ్రమ అప్పుడు తగ్గిపోయేది ఒకటైతే నేను దేవుడు ఆశ్రయించినప్పుడు కూడా తగ్గిపోయేవారు చాలా మంది. ఎందుకంటే ఈ లోకంలో వాటిని బట్టి సంతోషిస్తూ దేవుడు దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త పడాలంటే ఇక్కడ వచ్చిన బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్ వల్ల అది నీ జీవానికి మూలం కాదు. ఈ మెటీరియల్ బ్లెస్సింగ్ ఏంటంటే దేవుడు ఆదరిస్తానికి, విశ్వాసం ముందుకు వెళ్తానికి, కొంచెం కంఫర్ట్గా ఉంటానికి ఇస్తున్నాడు అంతే. ఇది కాదు భక్తి. మనం బలహీనం కాబట్టి ఆయన బ్లెస్ అయితే ఇక్కడ కూడా ఆయన యొక్క మంచితనం, ఆ బ్లెస్సింగ్ మన జీవానికి మూలం కాదు అని తెలుసుకోవాలి. మనకు కొంచెం కంఫర్ట్ ఉండాలా. అదే లైఫ్ అనుకోని అక్కడే ఉండిపోతే జయించాలి. ఎప్పుడు జయించగలవు అంటే ఇక్కడ ధనము ఇచ్చినా ఉంచాలిస్తాడు, ఇవ్వకపోయినా శ్రమ వస్తుంది. మాకు క్రీస్తు యేసుతో దేవుడు ఆ రాబో రాజ్యములో మాకు ఆహ్వానించాడు. అది మహిమ కలిగింది, అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది, మరణం లేదు, దుఃఖము, ఏర్పు. దేవుడే నాతో ఉండి నాకు తోడే ఉండే ప్రదేశము, సాధారణ లేనిది, పరిశుభ్రమైన స్వాస్థ్యం. ఆయన మెయింటైన్ చేస్తా ఉంటే దేవుడు మనకు బ్లెస్ చేస్తూ ఉంటాడు. దాన్ని నేను మంచి అబ్రహాం కూడా చాలా బ్లెస్ అయ్యాడు. ఒంటరిగా వచ్చిన తర్వాత దేవుడు మంచివాడు కాబట్టి బాగా బ్లెస్ చేశాడు. పనివాళ్ళు, గొర్రెలు, ఎడ్లు, కానీ ఆయన ఇక్కడ దానికి మనసు పెట్టల. ఎట్లకి రాసిన బతుకులో 11వ అధ్యాయంలో ఒక మాట చదివితే ఆయన మనసు మనకు అర్థమవుతుంది. విశ్వాస వీరుల గురించి రాసిన అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏదైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు. పునాదుల ఆ పట్టణంలో ఇది ఆయన లైఫ్. ఈ లైఫ్ కలిగి నీటితో జీవిస్తా ఉంటే ప్రభువు ఆయనకి ఎడ్లనిచ్చాడు, 10 మనుషులు ఇచ్చాడు. ఆయన దగ్గర 318 మంది ఒక యుద్ధానికి వెళ్తే రెడీగా ఉండే వాళ్ళని కూడా ఇచ్చాడు. కానీ ఆయన దాని మీద దృష్టి పెట్టాల. దేని మీద దృష్టి పెట్టాడంటే మనం చదువుతున్నాం కదా, దేవుడు దేనికి స్థితి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం పట్టణం కనిపెడతా ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. మనం ఈ భావం ఉండాలి. ఈ భావంలో ఇక్కడ మనం బ్లెస్ అవుతూ ఉంటాం. కానీ బ్లెస్ అవుతుంది దాన్ని బట్టి బ్లెస్ ఇచ్చిన మెటీరియల్ లైఫ్ లో వెళ్ళిపోయింది. అక్కడ చూస్తూ ఈ బ్లెస్సింగ్ లోనే మనం వేరే వాళ్ళకి బ్లెస్ అవుతుంది, సహాయం చేస్తుంది. మనం ఉండాలి. అక్కడ స్టాగ్నెట్ అయిపోయి దీని మీదే పడ్డామా, అది మనం జీవానికి 25వ అధ్యాయంలో 34 వచనం. మత్తయి సువార్త 25:34. ఇప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని తన తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోపల పుట్టినది మొదలుకొని మీకోరుకుంటాం.
సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని ఉమ్, నేను ఆకలి కొంటును ఉమ్, మీరు నాకు భోజనం పెట్టుకుని ఉమ్, నచ్చుకుంటుంది నాకు దాపించుకుని ఉమ్. పరదేశి నన్ను చేర్చుకుంది. ఇలా చూడండి, ప్రభువు బిడ్డలు ఆకలి కొంటే భోజనం పెట్టాలనే మనసు ఎట్లా వచ్చిందంటే వాళ్ళకున్న ధనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకొకరు కూడా ఉన్నారు ఎడమ చేద్దామని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కూడా ధనవంతులే ఉండొచ్చు, ఆకలి వేసింది అన్నం పెట్టలేదు అన్న. వాళ్ళు ఏమనుకొని ఉండొచ్చు, దేవుడు మనం బ్లెస్ చేశారు కదా, దాన్నే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయేవారు. ఆ బ్లెస్సింగ్ వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ కాకుండా ఆలోచన రాలేదు. వాళ్ళకంత గొప్పలు ఎందుకంటే ఆ ధ్యాస లేదు. వాళ్ళన్నాడు శత్రుత్వపడిన వారి ఇప్పుడు బాగుంది ఉంటున్నారు. సో మనకి ఇక్కడ ధనం ప్లస్ అయినప్పుడు మనం వేరే వాళ్ళకి సహాయం చేయాలి. పట్టలేని వారు అవసరం వాళ్ళకి కొంచెం రెస్పాండ్ అవ్వాలని ఎప్పుడు తెలుస్తుందంటే ఇంపార్టెంట్. ధనాన్ని మనం కంఫర్ట్ ఇస్తాం, మన కంఫర్ట్ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. మరి ఎంతసేపు ఇంకా బ్లెస్ అవుతూ ఉంటుంది. ధనం నేటి వారికి ఖర్చు లేదా వారికి గొప్ప హాస్పిటల్లో ఉన్నవాడిని, జైల్లో ఉన్నవాడిని అన్ని చేయకపోయినా ప్రయాసం మన దగ్గరకు వచ్చిన ఆ సమయంలో జాగ్రత్త పడదు. ఏం చేయకుండా ఉన్నాం అనుకో, బ్లస్ చేసాం కలిగి కంఫర్ట్ నా కంఫర్ట్లోనే బతుకుతా ఉన్నాం. దేవుడిలో ప్రమాదం లేదు. అది నీకు ఎప్పుడు ట్రైనింగ్ వస్తుంటే టెంపరీ పరిశుద్ధులలో దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం ఆ మహిమేశ్వరి ఎంతో గొప్పది అని తెలిస్తేనే అది తెలిసినట్టు కావాలి. ఆ తెలిసినట్టుగా లైఫ్ యాక్ట్ అవుతానికి చాలా టైం పడతా ఉంటుంది. తెలిసినట్టు వాక్యం, కానీ ఆ వాక్యము నీలో పర్మనెంట్ గా ఉండిపోయింది. నీ క్రియల్లో నువ్వు ధన్యుడవుతానికి ఇంకా ప్రార్థన చేసుకోవాలి. నా లైఫ్ దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని కానీ నేను సరైన మార్గం ఖర్చు పెట్టడం. లేకపోతే ఏమనుకుంటాను, బలం ఇచ్చాడు బ్లెస్ చేశాడని అక్కడే ఉంది. బలం ఇచ్చాడు భలే బ్లెస్ చేసి అక్కడే ఉంది. మనకి దేవుడికి స్థితి ఉన్నాడు, నిర్మాత్రమై ఉన్నాడు, ఎంతో వాల్యూబుల్ ఆ పట్టణం. అది దేవుడు యాక్చువల్గా పిలిచింది ఆయన్ని సమానంగా నేను నీకు ల్యాండ్ ఇస్తానన్నాడు. ఇంటి దగ్గర నుంచి పిలిచి దేవుడు ఇచ్చిన ఆ కాలింగ్లో ప్రభు ఎత్తుకున్నట్టు కణాన్ దేశానికి వస్తే అక్కడ నీకు భూమి ఇస్తాను అన్నారు. యాక్చువల్గా అది కూడా సత్యమే. ఇక్కడ దేవుడు ఇక్కడ కూడా బ్లెస్ చేస్తాడు. కానీ అబ్రహాం చాలా జాగ్రత్తగా తనకు రాను విశ్వాసంలో ఇంప్రూవ్ అవుతూ తనకు కొత్త రిలేషన్ ప్రభు ఇస్తా ఉన్నారు. దాన్ని అబ్రహాం విశ్వాసం యాకోబులు ఆ ప్లేస్ లో పాల్గొని పొందుతారు. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే వారు దేవుడితో ఉన్నారని ప్రభు చెప్తున్నారు. కావాలంటే మనం ఎలాంటి ప్రార్థన చేసుకోవాలంటే మనం గుడితో తప్పిపోకుండా పౌరాత్మకు క్రీస్తు యేసునందు కలుగు ఉన్నతమైన బహుమానాన్ని పొందాలని నేను గుడి ఒక్కటే ప్రవేశిస్తున్నాను. ఆ గుడికి నువ్వు తప్పకుండా ఉండాలని అంటే ఈ ధన సంబంధమైన మోసాలు ప్రభు బ్లెస్ చేసినప్పుడు వాటిని చూసి తాత్కాలికంగా ఎదిగిపోతూ అతిశయపడుతూ పాపంలో పడే తక్కువ నుంచి నడిపించుకోవాలని బ్లెస్ చేశారు. మనం ఆదరిస్తాను. నేను కొంచెం కంఫర్ట్లో తెలుసు, బట్ అదే కాదు నేను జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఒకనాడు ఎప్పుడైనా కానీ నేను ఆ గుడిలో వెళ్తున్నాను. అప్పుడప్పుడు వస్తున్న శ్రమంలోనే నేను ఉండకుండాన్నట్టుగా అప్పుడప్పుడు ప్రభువు నన్ను ఎప్పుడు బ్లెస్ చేస్తున్నారు అని ఆ బ్లెస్ ని మనం నేను వాళ్ళు చేస్తున్న ఎప్పుడు ఉన్నాను.
మనం బ్లెస్ అవుతుంది. తెలియదు మనం ఎలాంటి ప్రార్థన చేసుకోవాలంటే మనం ఒకసారి మనం చదువుతున్న మూల వాక్యం ఎఫెసీయుల 1వ అధ్యాయంలో 17-19 పరిశుద్ధంలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మళ్ళీ ఐశ్వర్యం ఎప్పుడో మీకు తెలియాలని పౌలు ప్రార్థన చేస్తాడు. ఆ సంఘంలో వారి కోసం మనం చేసుకోవాలి. పరిశుద్ధులు మీకు ఎప్పుడైన వాళ్ళు ఆ రక్షకుడైన విధమైన తీసుకు యోసుకోవాలని స్వార్థం యొక్క మహిమైశ్వర్యం నాకు ఎల్లప్పుడూ కూడా తెలియనట్లుగా నా ఆత్మకు నేను ఇచ్చే ఆ బహుమానం గురించి నాకు ప్రత్యక్షత ఎప్పుడు కూడా ప్రత్యక్షత అనుభవించేది మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ మాటలు దీవించడానికి ఆమేన్.